హలో ఎవ్రీవన్, కమ్మని రుచితో అరిసెల్ని పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలనేది చూద్దామా? ఫస్ట్ టైం చేసేవారు కూడా చిన్న చిన్న టిప్స్ చూసుకుంటే చాలు, చాలా ఈజీగా చేసేయొచ్చు. ముందుగా 1 కేజీ రేషన్ బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ టైంలో చిల్లులు గిన్నెలో బియ్యాన్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలి. ఇప్పుడు కాటన్ క్లాత్‌లోకి 5 నిమిషాలు ఫ్యాన్ లేకుండా నార్మల్‌గానే ఆరనిచ్చి బియ్యంలో యాలకులను వేసుకొని మిషన్‌లో మెత్తని పిండిని పట్టించుకోవాలి. లేదా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. పిండిని చేతిలోకి తీసుకుంటే ఈ విధంగా తడిగా ఉండాలి. ఇప్పుడు బౌల్‌లోకి 750 గ్రాముల బెల్లం తురుమును వేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్లను పోసి మీడియం ఫ్లేమ్‌లో బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని వడగట్టేసి మరో బౌల్‌లోకి పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో బాగా కలుపుతూ చిన్న గిన్నెలోకి నీళ్లను తీసుకొని పాకాన్ని చెక్ చేయాలి. ఇలాగ చేతిలోకి తీసుకుంటే ఉండకట్టితే పాకం పర్ఫెక్ట్‌గా కుదిరినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పెద్ద స్పూన్‌తో నెయ్యిని కూడా పోసి మరోసారి బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే నెల రోజుల వరకు కూడా చాలా బావుంటుంది. మనకెప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడి వేడి అరిసెలని చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కో అరిసెను వేసుకొని గోల్డెన్ కలర్‌లో మీడియం ఫ్లేమ్‌లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అరిసెను బాగా ప్రెస్ చేయాలి. ఎక్స్‌ట్రా ఆయిల్ మొత్తం పోతుంది. ఇలాగే అన్ని అరిసెలను ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి అరిసెలు రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.